అంతేనండి, బ్రెడ్ ముక్కలు చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది. వెజిటేబుల్స్ అంతా ఆయిల్లో బాగా మగ్గుతుందండి, గుమ్మ గుమ్మ వాసన వచ్చేస్తుంది. మా ఇంట్లో ఇలాంటి పులావ్స్ కానీ, బిర్యానీస్ కానీ, టమోటా బాత్, వాంగీ బాత్, బిసిబేల బాత్ ఇలాంటివన్నీ చాలా ఇష్టం అండి. ఇలా టొమాటోస్, కీరా అంతా వేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. అదిరిపోయిందండి. ఇలాంటి రెసిపీ మీరు చూడాలంటే విజయ్ చేతి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉంది, ఒకసారి చూసుకోరండి. ఓకే, వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా చెప్పండి ఎలా వచ్చిందో మీరు చేసి. ఓకే, హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మీ విజయ్ చేతి రుచుల్లో ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ. ఏంటో రెసిపీ తెలుసా అండి? మీకు అందరికి ఇష్టమయ్యే రెసిపీ, చాలామంది అడిగారు ఈ రెసిపీ చేయండి అనేసి. ఇది వెజిటేబుల్ బిర్యానీ. చాలా క్విక్గా, ఫాస్ట్గా ఎలా చేయాలో ఈరోజు మీరు ఈ వీడియోలో చూసేయవచ్చు. ఇది ప్రెషర్ కుకింగ్ కాదండి, రైస్ కుక్కర్లో చేసేది కాబట్టి బ్యాచిలర్స్, కొత్తగా కుకింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీ చూసి ఇట్టే నేర్చుకొని అట్టే చేసేవచ్చు. ఎందు మాత్రం ఆలస్యం లేకుండా రండి రంగున దిగేస్తాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకునేస్తాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుంటాము. ఈ వెజిటేబుల్ బిర్యానీ ఒక ట్విస్ట్ ఉందండి, చాలా బాగుంటుంది. నేను అదేంటి అని చూపెడతాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకునేస్తాను. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. సో ఆయిల్ మనము కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఈ వెజిటేబుల్ బిర్యానీకి. నేను ఒక ½ కేజీ బియ్యం తీసుకున్నాను. ½ కేజీ బియ్యంకి ఈ ఇంగ్రీడియంట్స్ అనమాట. యూజువల్గా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే దాంట్లో నుంచి ఆయిల్ వచ్చేస్తుంది. ఇది వెజిటేబుల్స్ కాబట్టి మనము ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోండి, బాగుంటుంది. ట్విస్ట్ అన్నాను కదండి, ఈ వెజిటేబుల్ బిర్యానీలో ఈ రెసిపీ యాడ్ చేయబోతాను. బ్రెడ్స్ చాలా యమ్మీగా ఉంటుంది. మేము చిన్నప్పుడు ఈ బ్రెడ్స్ ఇలా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని వెజిటేబుల్ బిర్యానీలో యాడ్ చేసుకుంటాము, చాలా బాగుంటుంది. సో ఎలా చేయాలని చూసుకోండి. సో బ్రెడ్స్ని మనం ఇలా ముక్కలు కట్ చేసుకునేస్తాము. చూడండి, ఇలా పీసెస్ చేసుకునేస్తాము. సో బ్రెడ్స్ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి, లాస్ట్లో యాడ్ చేయాలి. చాలా టేస్టీగా, ఎమ్మీగా ఉంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి వెజిటేబుల్ పులావ్ ఆర్ వెజిటేబుల్ బిర్యానీ తినేటప్పుడు ఈ బ్రెడ్ ముక్కలు వచ్చిందనుకోండి, లైక్ చేస్తారు చాలా. అందుకని ఇది వేస్తున్నాను. ఓకే, సో బ్రెడ్ ముక్కలు అయితే రెడీ అయిపోయింది. మనము ఆయిల్లో ఫ్రై చేసుకునేస్తాము. బ్రెడ్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్గా వచ్చేదాకా మనము ఇందులో ఫ్రై చేసుకుంటాము. సూపర్ స్మెల్ వస్తుందండి బ్రెడ్ ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు. సో అదే ఆయిల్లో మనము అదర్ ఇంగ్రీడియంట్స్ కూడా మనము ఫ్రై చేసుకుంటాం, గరం మసాలా అంతా. సో ఆ ఫ్లేవర్ అలాగే ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ట్రై చేయాలి. ఓకే, అంతేనండి, బ్రెడ్ ముక్కలు చూడండి ఎంత బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చింది, చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ లేకుండా ఇది తీసేవాలి ఒక ప్లేట్లో. చూడండి ఎంత ఎమ్మీ రెసిపీ మీకోసం విజయ్ చేతి రుచుల్లో వస్తుంది. ఎంత స్మాల్ టిప్స్ అనమాట. కొత్తగా ఉంటుంది కానీ చాలా ఎమ్మీగా ఉంటుంది. సో బ్రెడ్ ముక్కలు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గ్రీన్ మసాలా రెడీ చేసుకుంటాము. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూసుకోండి. ఈ మసాలా గ్రైండ్ చేయాలి మనము. ఓకే, పచ్చి కొబ్బరి, హాఫ్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను, సన్న కట్ చేసుకున్నాను, అది జార్లో వేసుకున్నాను. చూడండి, అల్లము ఒక 2 ఇంచెస్ అల్లం తీసుకొని దాన్ని కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. పచ్చిమిరకాయలు ఒక 6 నంబర్స్ తీసుకున్నాను. మన ఎంటైర్ వెజిటేబుల్ బిర్యానీకి ఇదే కారం అనమాట. సో మైల్డ్గా ఉంటుంది కారము.
సో వెల్లుల్లిపాయలు 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను, బాగా ఇడిపించుకున్నాను, దాన్ని కూడా వేసుకుంటున్నాను మిక్సీ జార్లో. సో వన్ బై వన్ మీకు చూపిస్తున్నాను, మీరు ఈజీగా నోట్ చేసుకోవచ్చు. కొత్తిమీర కొద్దిగా తీసుకున్నాను, సో అది కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి, పుదీనా కూడా కొద్దిగా తీసుకున్నాను. అలాగే ఆనియన్ 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను, దాన్ని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొనేస్తాం. సో ఇవన్నీ మనం ఇప్పుడు ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేయాలి. ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసిన తర్వాత మన కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. సో ఎంత సింపుల్ చూడండి, వెజిటేబుల్స్ అంతా మీరు రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకొని వస్తాను. ఓకే, సో మసాలా బాగా గ్రైండ్ అయిందండి, చూడండి ఎంత బాగా పేస్ట్ అయిందో. ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్కి వెళ్ళిపోతాము. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాం కదా, ఆయిల్ ఆల్రెడీ యాడ్ చేసుకుని మనం బ్రెడ్స్ అంతా బాగా ఫ్రై చేసుకున్నాం. చూడండి, సేమ్ ఆయిల్లోనే హోల్ గరం మసాలా యాడ్ చేయబోతాను. చూడండి, బిర్యానీ ఆకు ఒక 3 తీసుకున్నాను. బిర్యానీ ఆకు చాలా ఇంపార్టెంట్ దీనికి. అలాగే చెక్క కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా తీసుకున్నాను, ఒక 2 ఇంచెస్ దాకా తీసుకున్నాను. స్టార్ అనాస్ 2 numbers, బ్లాక్ కార్డమమ్ 1 number, నార్మల్ కార్డమమ్ అదొక 3 pieces తీసుకున్నాను. లవంగాలు ఒక 6 to 7 numbers తీసుకున్నాను. అది కాకుండా కొద్దిగా సోంపు తీసుకున్నాను. ఇవన్నీ వేసి మనము బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. ఫాస్ట్గా పటాపట అయిపోతుందండి. మార్నింగ్లో మీరు చేసుకున్నారనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవుతుంది, పిల్లకాయలు టిఫిన్ బాక్స్ కూడా కట్టించవచ్చు, లేదా లంచ్ కూడా చేసుకోవచ్చు. అంత బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది, ట్రస్ట్ మీ. సో ఆయిల్లో ఫ్రై అవుతుంది ఇది. ఇప్పుడు మనము 1 by 1 వెజిటేబుల్స్ అంతా యాడ్ చేసుకోవాలి. ఏమేమి వెజిటేబుల్ యాడ్ చేయాలనుకో మీకు బాగా చెప్తాను. చూడండి, బీన్స్ ఒక 15 numbers, 10 to 15 numbers తీసుకున్నాను. క్యారెట్ ఒకటే. ఇది నౌకోస్ గడ్డ. ఇది చూడండి, నౌకోస్ గడ్డ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది 1 number తీసుకున్నాను, దాని స్మాల్ పీసెస్ తీసుకున్నాను. గ్రీన్ పీస్ కూడా ఒక 15 to 20 గ్రీన్ పీస్ ఇడిపించుకున్నాను, బఠానీలు ఉన్నాయి. అలాగే కాలీఫ్లవర్ ఒక హాఫ్ కాలీఫ్లవర్ ఆల్రెడీ బాగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. హాట్ వాటర్లో సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ బాగా క్లీన్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అనమాట. ఇది 1 by 1 మనం ఇప్పుడు ఆయిల్ వేయాలి. సో హోల్ గరం మసాలా బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనము వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాము. చూడండి, నౌకోస్ గడ్డ స్మాల్ పీసెస్ చేసుకున్నాను, అది వేసుకున్నాను. క్యారెట్ కూడా వేసుకుంటున్నాను. అన్నీ వేసుకునేవచ్చు ఎక్సెప్ట్ కాలీఫ్లవర్ అనమాట. వేసుకునేసి బఠానీలు కూడా యాడ్ చేసుకునేస్తాను. సో ఇప్పుడు మనము ఇవి బాగా ఆయిల్లో మగ్గనియాలి. ఆయిల్లో బాగా మగ్గిందనుకోండి, ఆ రుచియే వేరనమాట. సో కొద్దిగా ఒక 3 minutes ఇలా మనం ఫ్రై చేసి మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇందులో రెసిపీకి కావాల్సిన సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకునేవచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఆ వెజిటేబుల్స్లో సాల్ట్ బాగా ఎక్కుతుంది అనమాట. నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. ఓకే, చూడండి, గుమగుమలు ఆడిపోతుంది. మసాలా అయితే రుబ్బుకున్నాను, పచ్చి మసాలా. వెజిటేబుల్స్ అయితే బాగా ఫ్రై అవుతుంది. బ్రెడ్ క్రమ్స్ కూడా చాలా బాగుంది, యమ్మీగా ఉంటుంది. చాలా బాగుందని ఈరోజైతే ఫీస్ట్ మా ఇంట్లో, మీరు ట్రై చేయాలి. ఓకే, 2-3 minutesగా మనము ఈ వెజిటేబుల్స్ బాగా ఫ్రై చేసినామండి. ఇప్పుడు మనము కాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటాము. కాలీఫ్లవర్ ఆల్రెడీ బాయిలింగ్ వాటర్లో అది బాగా ఉడికి దాంట్లో ఉండే జెమ్స్ కానీ కెమికల్స్ కానీ అన్నీ తీసేసాము. సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు యాడ్ చేసుకుంటాము. అలాగే మనం ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము. అప్పుడే చెప్పాను కదా, రెసిపీకి కావాల్సిన సాల్ట్ యాడ్ చేసుకుంటాను. 1 tablespoon అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పటికి పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా ఒక 1/2 spoon యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము బాగా ఫ్రై చేస్తాము, సో దట్ వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయిపోతుంది అనమాట. సో వెజిటేబుల్ బిర్యానీ ఈరోజు ఏం స్పెషల్ అంటే, ఇది మామూలుగా మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటాం కదా, ఈరోజు నేను రైస్ కుక్కర్లో ఎలా చేయాలని చూపెడతాను. యూజువల్గా రైస్ కుక్కర్ అందరి దగ్గర ఉంటుంది, వైట్ రైస్ చేసుకుంటారు కదా. సో ఇలాంటి వెజిటేబుల్ పలావ్, గీ రైసు, బగాలా రైస్ ఇవన్నీ చేసుకోవచ్చు. యాక్చువల్గా చాలా బాగా వస్తుంది. ఇంకా కుక్కర్ల కంటే దాంట్లో బాగా వస్తుంది అనమాట. కానీ ఈ వెజిటేబుల్స్ ఇలా ప్రాసెస్లో కుక్ చేయాలి ఫస్ట్ మనం, దాని తర్వాతే మనము రైస్ కుక్కర్లో కుక్ చేయాలన్నమాట. సో ఒక సింపుల్ టెక్నిక్ నేర్చుకుని అనుకోండి, రైస్ కుక్కర్లో మనము సూపర్గా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అంతా ఆయిల్లో బాగా మగ్గుతుందండి, గుమ్మ వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు మనము కరివేపాకు యాడ్ చేసుకుంటాము.
కరివేపాకు ఫ్రెష్గా ఉండాలి. ఎంత ఒక 4-5 రెమ్మలు వేసుకుంటాను, ఎంత మస్తుగా ఉంటే అంత బాగుంటుంది. ఎందుకంటే వెజిటేబుల్స్ కదా, గుమ్మ గుమ్మలాడిపోతుంది. చూడండి, ఇంకొక రెమ్మ ఉంది, అది కూడా వేసుకునేస్తాను స్మాల్ది. ఎందుకంటే కరివేపాకు చాలా బాగుంటుంది ఈ పులావ్, ఈ వెజిటేబుల్ బిర్యానీలో. అలాగే 2 టొమాటోస్ స్మాల్గా కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసుకునేస్తాను ఇప్పుడు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనము ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా మగ్గనిస్తాము. టమాటో కూడా పచ్చివాసన వెళ్ళిపోవాలి, వెజిటేబుల్స్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. మా ఇంట్లో ఇలాంటి పులావ్స్ కానీ, బిర్యానీస్ కానీ, టమోటో బాతు, వాంగి బాతు, బిసిబేల బాతు ఇలాంటివన్నీ చాలా ఇష్టం అండి. బగారా రైస్ ఇవంతా. సో ఈవెన్ లంచ్ కూడా అదే తినేస్తారు. సో నాకైతే ఇది బ్రేక్ఫాస్ట్కి చలేగా. బ్రేక్ఫాస్ట్కి చలేగా. చూడండి, నేను వాటర్ రెడీ చేసుకుంటున్నాను. మన రైస్ 1/2 kg ఉందని చెప్పాను కదండి, పచ్చి బియ్యమే. నార్మల్ రెగ్యులర్ రైస్ చేస్తున్నాను ఈ వెజిటేబుల్ బిర్యానీ. సో 3 గ్లాసెస్ రైస్ వచ్చిందనమాట. 3 గ్లాసెస్ రైస్కి 2 గ్లాసెస్ రేషియోలో, అంటే 1:2 రేషియోలో 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కాకపోతే నేను 5 గ్లాసెస్ వాటర్ దీంట్లో యాడ్ చేసుకొని బాయిల్ చేస్తున్నాను. ఎందుకంటే మిక్సీ జార్ కడిగి అందులో 1 గ్లాస్ వాటర్ ఉంది. సో 5 + 1 6 గ్లాస్ ఆఫ్ వాటర్. సో రేషియో ఈస్ 1:2. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్. నో కన్ఫ్యూషన్ కదా. సో నెక్స్ట్ మనం వెజిటేబుల్స్కి వచ్చేస్తాము. చూడండి, వెజిటేబుల్స్ రంగు మీద ఉంది, ఎంత గుమగుమలాడిపోతుందో. బాగా మగ్గుతుంది, ఉప్పు బాగా పట్టింది. ఇప్పుడు మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని అందులో యాడ్ చేసుకునేస్తాము. సో ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వాలి. ఇప్పుడు మసాలా వేసిన తర్వాత మనము బాగా దీన్ని మళ్ళీ ఫ్రై చేయాలి. పచ్చి వాసన అంతా వెళ్ళిపోవాలి మసాలాలో, అంతదాకా మనము ఫ్రై చేయాలన్నమాట. సో అప్పుడు మసాలా కూడా వెజిటేబుల్స్లో బాగా పట్టేస్తుంది, ఆల్రెడీ ఉప్పు పట్టేసింది. సో మనం ఐ ఫ్లేమ్ పెట్టుకొని బాగా దీన్ని ఫ్రై చేస్తాం ఇంకొక 5 to 7 minutes. ఓకే, చూడండి మన మసాలా రెడీ అవుతుంది. రైస్ కుక్కర్ నేను తీసుకునేసినాను. ఇప్పుడు మనం ఈ రైస్ కుక్కర్లోనే మనము దీన్ని బిర్యానీ చేయపోతాము. ఇప్పుడు మనం ఈ రైస్ కుక్కర్లో రైస్ యాడ్ చేసుకునేస్తాము. ఓకేనా. రైస్ కుక్కర్లో నేను ఆల్రెడీ బాగా కడిగి నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, మన మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఈ మసాలాని మనము ఇప్పుడు రైస్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. మసాలా అండ్ వెజిటేబుల్స్ అనమాట. సో వాటర్ కొంచెం కడాయిలో వేసుకొని కడాయి అంతా కొంచెం క్లీన్ చేసుకునేస్తాము, ఎందుకంటే అందులో మసాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మనము ఈ వాటర్ని యాడ్ చేసుకుంటాము. సో మిగతా ఉన్న వాటర్ కూడా యాడ్ చేసుకునేస్తున్నాను. అలాగే మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా యాడ్ చేసుకునేస్తాను. సో వాటర్ ఫుల్గా యాడ్ చేసుకున్నాము మన రైస్ కుక్కర్లో. బాగా కలిపేస్తాము ఒకసారి. గుమ్మలాడిపోతుందండి, బిలీవ్ మీ. సో టేస్ట్ ఇప్పుడు చూసుకోవచ్చు. సాల్ట్ కొంచెము ముందుకే ఉండాలి, మీకు తెలుసు కదా, ఎందుకంటే కుక్ అయినాక సరిపోతుంది అనమాట. సాల్ట్ కొద్దిగా తక్కువ ఉంది, సాల్ట్ యాడ్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే, సో సాల్ట్ కొద్దిగా మనం యాడ్ చేసుకుంటాము. ఇలాంటి బిర్యానీ పులావ్ చేసినప్పుడు కొద్దిగా సాల్ట్ కొంచెం ముందుకు ఉండాలి, కుక్ అయ్యక ముందు, అప్పుడు సరిపోతుంది అనమాట. ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటాను. ఎక్కువ అయిందంటే మళ్ళీ బాగుండదు. సాల్ట్ యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా పుదీనా కొత్తిమీర ఉండింది, అది కూడా చల్లుకొనేస్తాను. ఫైనల్ టచ్, మిదాస్ టచ్, గీ. ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకునేస్తాము. అంతేనండి, మన వెజిటేబుల్ బిర్యానీ కుకింగ్ అవడానికి రెడీగా ఉంది. సూపర్ స్మెల్. బాగా కలిపేస్తాము, సాల్ట్ వేసినాం కదా. ఇప్పుడు మనము దీన్ని క్లోజ్ చేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాము. చూడండి, బ్రెడ్ క్రమ్స్ అలాగే ఉంది, ఇప్పుడు కాదని మళ్ళీ చెప్తాను. ఇది మనము రైస్ కుక్కర్లో పెట్టేస్తాము. ఓకే, సో రైస్ కుక్కర్ పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత బటన్ ఆన్ చేసినాను. అంతేనండి, ఇంకా 20 minutesలో మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది.
గుమ్మగుమ్మలాడిపోతుందండి. 20 మినిట్స్ అయింది. రైస్ కుక్కర్లో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది. ఎలా ఉందో చూస్తాము రండి. వా చూడండి, సూపర్ డూపర్గా కుక్ అయింది. ఇంకేంటి, మనము బ్రెడ్స్ వేసుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాము. సో బిర్యానీ రెడీ అయిందండి, కలిపేస్తాము. సూపర్గా వచ్చింది, గుమ్మగుమ్మలాడిపోతుంది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్స్ని వేసుకునేస్తాము. ఇప్పుడు బిర్యానీ కలిపేస్తాము. వావ్, ఎంత బాగా వచ్చిందో చూడండి, గుమ్మగుమ్మలాడిపోతుంది, నోరు ఊరిపోతుంది నాకైతే. సూపర్ డూపర్ వెజిటేబుల్ బిర్యానీ. ఎంత ఫాస్ట్గా అయిందో చూడండి మన రైస్ కుక్కర్లో. ఆయిల్ కూడా కరెక్ట్గా ఉంది, ఎక్కువ లేదు తక్కువ లేదు. టేస్ట్ ఎలా ఉందో చూడాల్సిందే. ఇంకా సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఒకసారి బాగా కలుపుకొనేస్తాను నేను. కలుపుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొని ఎలా ఉందో టేస్ట్ మీకు చెప్పేస్తాను, ఓకేనా. వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ మన సర్వింగ్ ప్లేట్ తీసుకుంటామండి. పిల్లలకైతే చాలా చాలా ఇష్టమవుతుంది ఈ రెసిపీ. హెల్దీ రెసిపీ కాబట్టి మీరు తప్పనిసరిగా ట్రై చేయాలి. వెజిటేబుల్స్ ఎక్కువ ఉంది ఇందులో. ఇలా టొమాటోస్, కీరా అంతా వేసుకున్నాం అనుకోండి, చాలా హెల్దీ రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి మీకు చెప్పేస్తాను. వేడి వేడి వెజిటబుల్ పలావ్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. కొద్దిగా లెమన్ పిండుకున్నాం అనుకోండి, ఇంకా టాప్గా ఉంటుంది రుచి. బ్రెడ్ వేసాం కదా ఫ్రై చేసి, అది హైలైట్ అనమాట ఈ వెజిటేబుల్ బిర్యానీకి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు, ఓకే. యమాగా ఉందండి, బాబా చాలా బాగుందండి. ఇంతేకాదు ఇంకా తీసుకుంటా నేను, అంత బాగుంది రుచి రుచిగా. ఇలాంటి వెజిటేబుల్ బిర్యానీ మార్నింగ్ చేసుకున్నారనుకోండి, బ్రేక్ఫాస్ట్కి అవుతుంది, లంచ్కి అవుతుంది, టిఫిన్ బాక్స్ కూడా కట్టేయచ్చు పిల్లలకి. 2 in 1. బఠానీ ఉంది కదా పీస్, చాలా బాగుంది. ఆ వాసన గుమగుమలాడిపోతుంది. అదిరిపోయిందండి. ఇలాంటి రెసిపీ మీరు చూడాలంటే విజయ్ చేతి రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఉంది, ఒకసారి చూసుకోరండి, ఓకే. వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా చెప్పండి ఎలా వచ్చిందో మీరు చేసి, ఓకే. నేనైతే ఎంజాయ్ చేసి తింటున్నాను, మీరు కూడా అదే మరి ఎంజాయ్ చేయాలనేసి నా ఒక ఇష్టం అనమాట, ఓకే. సో ఇలాంటి వెజిటేబుల్ బిర్యానీ మీరు చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. చాలా చాలా బాగా వచ్చింది. నా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.